నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఇంటర్నెట్ యుగంలో విప్లవాత్మక మార్పు రానుంది. ప్రపంచం ఒకవైపు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్తో పరుగులు తీస్తుంటే భారత ప్రజలు మాత్రం ఇంకా నెట్వర్క్ అందక స్లో నెట్వర్క్తో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఒకవైపు అన్ని ఆన్లైన్ చేస్తుంటే ప్రజలు మాత్రం నెట్వర్క్ను అందుకోలేక సర్వర్ డౌన్తో తంటాలు పడుతున్నారు. నగరాల్లో కాస్త పర్వాలేదు, కానీ నగర శివార్లు, పట్టణాలు, గ్రామాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు బయోమెట్రిక్ అటెండెన్స్ లేదా ఆన్లైన్ క్లాసుల కోసం నెట్వర్క్ అందుకునేందుకు గుట్టలు, చెట్లు, టవర్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. జియో, ఎయిర్టెల్, ఐడియా ఇలా ఏ నెట్వర్క్కు మారినా టవర్లు అందుబాటులో లేకపోవడం, సిగ్నల్ సరిగ్గా అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. భారత్ ఇప్పటికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ 5G టవర్లపైనే ఆధారపడింది. మారుమూల గ్రామాల్లో అయితే ఇంకా 4G సేవలు కూడా అందుబాటులోకి రాకపోవడంతో హై స్పీడ్ ఇంటర్నెట్ను ప్రజలు అందుకోలేకపోతున్నారు. 5G టవర్లు వేసేందుకు భారీ ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వం, అదేవిధంగా ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ టవర్ల జంజాటం లేకుండా శాటిలైట్ నుంచి అందే సిగ్నల్స్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే టెక్నాలజీకి భారత్ ఆహ్వానం పలికింది. టెక్నికల్లో ప్రముఖుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేపట్టిన శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ స్టార్ లింక్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో విశేష ఆదరణ పొందింది. ఆ స్టార్ లింక్ సేవలను భారత్లోని ఉపయోగించుకొని మారుమూల ప్రజలకు కూడా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ ఈ టెక్నాలజీని అందుకోవడంలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై స్టార్ లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్, రాష్ట్ర ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి వీరేంద్ర సింగ్ సంతకాలు కూడా చేశారు. దీంతో రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, అన్ని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతో పాటు గిరిజన ప్రాంతాలు, తీర ప్రాంతాలు, విపత్తు నియంత్రణ కేంద్రాలు, అటవీ కేంద్రాలు, ఓడరేవుల వంటి కీలక రంగాలపై హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించగలమని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. స్టార్ లింక్ సేవలను తొలుత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన గడ్చిరోలితో పాటు నందూర్బార్, అదేవిధంగా ధారాషివ్, వాషిం జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు అమలు తీరుపై తాజా పరిస్థితిని 3 నెలలకు ఒకసారి సీఎంకు అందజేస్తామని అధికారులు తెలిపారు. స్టార్ లింక్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే ప్రజల్లో దాగిన విశిష్ట ప్రతిభ, నైపుణ్యాలు బయటపడతాయని, దేశంలో లక్షలాది మందికి సరికొత్త ఉపాధిని కలిగిస్తాయని ఆశిస్తున్నారు.